చదువుకోవాలండి. అలాగే స్పీకర్, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ వీళ్ళ కోసం తరచుగా అడుగుతుంటారు. ఇవి కూడా మనం చదువుకోవాలి. అలాగే బిల్లు బిల్స్ పాస్ అవుతుంటాయి గదా! వీటిలి యొక్క ప్రొసీజర్ ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే పార్లమెంటరీ పవర్స్, లోక్‌సభ వర్సెస్ రాజ్యసభ ఇవి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే సుప్రీం కోర్ట్, హైకోర్ట్, అలాగే క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ వీటిలి కోసం కూడా అడుగుతారు. మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇందులో మనకి ఎలక్షన్ కమిషన్, కాగ్ ఇలాంటివి ఉంటాయి కదా! సో, కరెంట్ అఫైర్స్‌లో వస్తుంటాయి తరచుగా. వీటిలి కోసం ఎక్కువ అడుగుతుంటారు. ఇవి మనం ఎక్కువ చదువుకొని ఒక షార్ట్ నోట్స్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలి గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం నేను ఎవ్రీడే వీడియో అనేది చేస్తాను. అలాగే ప్రీవియస్ క్వెషన్స్ వీటిలి పైన ఏ విధంగా వచ్చాయనేది కూడా నేను మీకు చెప్తాను. అలాగే షెడ్యూల్స్ అండి. కాన్స్టిట్యూషన్‌లో ఉండే షెడ్యూల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. వాటిలి కోసం కూడా తెలుసుకోవాలి. అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కోసం కూడా తరచుగా మనకి అడగడం జరుగుతుంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వీటిలి కోసం కూడా అడుగుతున్నారు. ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్‌లో నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? సో, ఇవి కూడా మనకి డిఫరెన్స్ అడుగుతారు. ఇందులో అనలిటికల్‌గా మనం చదువుకోవాలి. ఏది దేనికి సంబంధించింది అనేది వెరీ ఇంపార్టెంట్ అండి.